వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ప్రూఫ్ చూడండి. సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, నేను ఎట్లా పెంచుకుంటున్నా, దెన్ నేనేం చేశాను, మీరేం చేస్తే మీకు కూడా నాలాగా ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారనేది ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చూపిస్తాను. దెన్ యూట్యూబ్ ఇచ్చిన టిప్స్ అనేది మనం పాటిస్తేనే మనకు డెఫినెట్గా సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ప్రూఫ్ చూడండి. నేనైతే ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాను. మీ లైఫ్ ప్రూఫ్ చూపించిన తర్వాత మీరు నమ్ముతారు కదా, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ని ఎట్లా పెంచుకోవాలి ఏంటనేది చాలామందికి తెలియదు. సో పెద్ద పెద్ద క్రియేటర్స్ ఎట్లా పెంచుకుంటున్నారు, వాళ్ళు చేసే టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి, వాళ్ళు వాళ్ళ వీడియోలో ఎట్లా అప్లై చేస్తారు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా ఆ విధంగా స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకోండి. సో అట్లా మీరు కానీ చేసుకుంటే డెఫినెట్గా నాలాగా ప్రతిరోజు ఒక 100 లేదా 50 సబ్స్క్రైబర్స్ ఇట్లా పెరుగుతూనే ఉంటారనమాట. మీకు లైఫ్ ప్రూఫ్ చూపిస్తాను. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఎట్లా చేయాలి ఏంటనేది. సో ఇక్కడైతే స్క్రీన్ రికార్డింగ్ అని ఆన్ చేస్తున్నా చూడండి. ఆ ప్రాసెస్లో మీరు కానీ చేస్తే డెఫినెట్గా మీకు కూడా ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారనమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఈ విధంగా యూట్యూబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత యూన్ ఆప్షన్పై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత అబౌట్ సెక్షన్లోకి వెళ్తున్నా. దాని తర్వాత ఇట్లా చూడండి ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తే పోస్ట్పై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తే జస్ట్ 1 అవర్ ఎంత పెట్టాను చూడండి, 2830 సబ్స్క్రైబర్స్ పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి 1 డే అంటే నిన్నటి రోజు ఎంత 2810 సబ్స్క్రైబర్స్, అంటే ఒక రోజుకి 20 సబ్స్క్రైబర్స్ ఎక్స్ట్రా ఇంకా పెరిగారని. అది కూడా పెట్టి ఎన్ని గంటలు కూడా కాలేదు. సో చూడండి 1 డే ఎగోనికి ఇక్కడ ఉంది. బట్ ఏంటంటే నేను పెట్టి ఒక 7 అవర్స్లో ఇట్లా 1 డే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ విధంగా మీకు కూడా సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు పెరగాలి అనుకుంటే సో ఇట్లా చూడండి, నేను చెప్పిన ప్రాసెస్ మీ వీడియోలో అప్లై చేసుకొని అప్లోడ్ చేసుకుని అనుకోండి, డెఫినెట్గా మీకు ప్రతిరోజు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటారనమాట. సో మొత్తం బ్యాక్ వచ్చి ఇప్పుడు వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఎంత ఉన్నారు ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. 2830 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. సో చూడండి ఇట్లా మేము కూడా ఓపెన్ చేస్తాం చూడండి, 38 సబ్స్క్రైబర్స్ అనమాట ఆల్రెడీ. అంటే దాదాపు 28 సబ్స్క్రైబర్స్ అనేది చాలా స్పీడ్గా జస్ట్ కొన్ని అవర్స్లోనే పెరిగారనమాట. సో ఈ విధంగా మీకు కూడా పెరగాలంటే మీరు కూడా ఇట్లా పెంచుకోవాలి ప్రతిరోజు అనుకుంటే మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. సో యూట్యూబ్ ఇచ్చిన టిప్సే నేను చెప్తాను, యూట్యూబ్ ఇచ్చిన సెట్టింగ్సే చెప్తాను. సో సొంత క్రియేటర్గా అంటే సొంతంగా ఏదో క్రియేట్ చేసి నేనైతే మీకు చెప్పను అనమాట. లైఫ్ ప్రూఫ్ చూపించే నేనైతే చెప్తున్నా. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సబ్స్క్రైబర్స్ పెరగాలంటే కొన్ని మెథడ్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. దెన్ కొన్ని సెట్టింగ్స్ అయితే పక్క మన ఛానల్లో అప్లై చేసుకోవాలన్నమాట. అది మీకు కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్పండి. ప్రాపర్ సెటప్ అనేది ఎట్లా చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇక్కడ నేను కొన్ని సెట్టింగ్స్ అండ్ కొన్ని టిప్స్ చెప్తాను. దాన్ని మీ వీడియోలో ప్రాపర్గా అప్లై చేసుకొని ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేశారనుకోండి, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటారనమాట. చాలామంది గుర్తుపెట్టుకోండి, నాకన్నా జస్ట్ 3-4 డేస్లోనే 4K 8K సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు అట్లా కామెంట్ చేశారు, దాని పర్సనల్ మెసేజ్ కూడా చేశారనమాట. కనుక ఈ విధంగా మీరు కూడా చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా డెఫినెట్గా మీకు సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటారనమాట. సో ఫస్ట్ ప్రాసెస్ మీరు ఏం చేస్తారంటే, సబ్స్క్రైబర్స్ పెరగాలంటే స్క్రీన్ రికార్డింగ్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. చాలా వీడియోస్లో చెప్పాను, దాన్ని ఈ వీడియోలో కూడా చెప్తున్నా. ఎందుకు స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఇంపార్టెంట్ అన్నది కూడా చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్ రికార్డింగ్ వీడియో అన్నది ఇంపార్టెంట్ చెప్పే ముందు ఇందులో 3వ సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అది మిస్ అయితే మాత్రం మీరు ఎంత ట్రై చేసినా సరే మీకు సబ్స్క్రైబర్స్ ఎప్పటికీ రారు. ఒకలో ఇద్దరో ఇట్లా పెరుగుతూనే ఉంటారనమాట రోజు. అదే 20, 50, 30 లేదా 100 సబ్స్క్రైబర్స్ ఇట్లా ప్రతిరోజు పెరగాలంటే మాత్రం ఈ మెథడ్ అప్లై చేయాలి. అది 3వ సెట్టింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ రికార్డింగ్ వీడియో అనేది ఎందుకు చెప్పానంటే, స్క్రీన్ రికార్డింగ్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూపించే స్క్రీన్ రికార్డింగ్ వీడియో పైన మీ దగ్గరకు వచ్చిన వ్యూవర్ అనేది ట్రస్ట్ అనేది పెరుగుతుంది. సో అది ఎట్లా అంటే, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ వీడియో చూపించి నేను ఏదైతే వీడియో చేశానో, నేను ఏ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తున్నా, నెక్స్ట్ ఏ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అనుకొని ఇట్లానే చూస్తారు కదా సో వచ్చిన వ్యూవర్ అనేది. సో ఆ విధంగా చూసినప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే ఆటోమేటిక్గా మీ వీడియోలో కనెక్ట్ అయిపోతారనమాట. సో చాలా బాగా చెప్తున్నారు, దాన్ని చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకుని ఇట్లా కనెక్ట్ అయిపోయి వెంటనే సబ్స్క్రైబర్ బటన్ అనేది ఇట్లా నొక్కి ఆన్లో పెట్టుకుంటారు అనమాట. కనుక ఈ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, బ్రో మేము కుకింగ్ ఛానల్ చేస్తున్నాం, మేము గేమింగ్ ఛానల్ చేస్తున్నాం, మాకు స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఎట్లా, లేదా మేము వ్లాగ్ చేస్తున్నాం అనుకుని ఇట్లా డౌట్ అయితే ఉండొచ్చు. డోంట్ వరీ, వాటికి కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. వీడియోని చివరి వరకు చూడండి, అట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా ఈ స్క్రీన్ రికార్డింగ్ వీడియో అనేది మీరు యూజ్ చేశారనుకోండి, మీ వచ్చిన వ్యూవర్కి ట్రస్ట్ అనేది పెరుగుతుంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ మెథడ్. ఇది కానీ మీరు అప్లై చేస్తే డెఫినెట్గా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు, అందులో డౌట్ అయితే లేదు.
ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథం కూడా ఒక సిగ్నల్ వెళ్తుంది. ఏంటంటే పలానా వీడియోలోని వచ్చిన ఆడియన్స్ అనేది, వచ్చిన వ్యూవర్స్ అనేది బాగా కనెక్ట్ అవుతున్నారు. దెన్ వాచ్ టైం పెరుగుతుంది, రిటెన్షన్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ వాచ్ టైం ప్లస్ రిటెన్షన్ ఈ 2 కలిస్తే మీ వ్యూస్ అనేది మీకు దూసుకెళ్ళిపోతుందన్నమాట. మీ వీడియో కూడా అట్లా వైరల్ అవుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. కనుక ఈ ప్రాసెస్లో మీరు అప్లోడ్ చేసుకోవాలి స్క్రీన్ రికార్డ్ వీడియో పెట్టి. సో మీరు వ్లాగ్ అయినా, గేమింగ్ అయినా సరే దాని ప్రాసెస్ కూడా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లియర్ తెలుస్తుంది. దెన్ సెకండ్ సెట్టింగ్ ఏంటంటే సిటిఏ అనేది ఏంటంటే కాల్ టు యాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. కాల్ టు యాక్షన్ అనేది ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఈ విధంగా చెప్పడం కాదు. సో వీడియో అనేది ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్లో ప్రొవైడ్ చేసిన తర్వాత చెప్తూ వెళ్తున్న కొలది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకొని ఈ విధంగా అడగాలి. వాళ్ళు కూడా అడిగే విధానం ఒక క్లారిటీ ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి వీడియోసే ఈ క్రియేటర్ తీసుకొస్తారు అనుకుని అర్థమయ్యేటట్టు మీరు అడగాలి. అంతేగాని మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఈ విధంగా కాదనమాట. సో ఇట్లా మీకు నచ్చిన విధంగా మీరు అడిగితే మాత్రం వ్యూవర్కి బోరింగ్ ఉంటుంది. అదే మరిన్ని వీడియోస్ కోసం అంటే ప్రతిరోజు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోసే తీసుకొస్తున్నారు అనుకొని వాళ్ళు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా. సో దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ థర్డ్ సెట్టింగ్ అని చెప్పాను కదా, థర్డ్ టిప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే వాచ్ టైం ఎక్కువ సార్లు పెంచడానికి ట్రై చేయండి. వాచ్ టైం పెంచడానికి ట్రై చేయాలంటే మన వీడియోలోని ఎక్కువసేపు స్టెబిలిటీగా ఉంచడానికి ట్రై చేయాలన్నమాట. సో అట్లా చేయాలంటే స్టార్టింగ్లో ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ అంటే మీరు వీడియోలోని ఏదైతే ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నారో అట్రాక్ట్ చేయడానికి స్టార్టింగ్లో అదే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఒక 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ అనేది. సో అట్లా చూపించడం వల్ల ఏంటంటే వచ్చిన వ్యూవర్కి క్లియర్గా తెలుస్తుంది. ఎట్లా అంటే పలానా ఇన్ఫర్మేషన్ నాకు కావాల్సింది ఇందులో ఉంది, సో వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తాను అనుకుని ఇట్లా చెక్ చేస్తారు. సో అట్లా ఎండ్ వరకు స్పెండ్ చేస్తే ఎట్లా అంటే వాచ్ టైం అనేది ఆటోమేటిక్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల రిటెన్షన్ కూడా పెరుగుతుంది. ఈ 2 కలిస్తే వాచ్ టైం ప్లస్ రిటెన్షన్ ఈ 2 కలిస్తే ఎట్లా అంటే ఎక్కువ మంది క్రియేటర్స్కి రికమెండ్ చేస్తుంది. మీ వీడియో ఎంత ఎక్కువ రికమెండ్ చేస్తున్న కొలది అంత ఎక్కువ వాచ్ టైం, అంత ఎక్కువ రిటెన్షన్, అంత ఎక్కువ సబ్స్క్రైబర్స్, అంత ఎక్కువ వ్యూస్ కూడా పెరుగుతూనే వెళ్తుందన్నమాట. కనుక ఈ ప్రాసెస్ అనేది అప్లై చేసి మీరు రోజు అప్లోడ్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ కూడా వస్తూనే ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబర్స్ పెరగాలంటే స్టార్టింగ్ ఏదైతే చెప్పానో అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ క్రియేటర్స్కి అయితే ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. కనుక వీడియోని ఇంతవరకు మీరు చూశారనుకోండి, నా వీడియో మీకు కనెక్ట్ అయితే మాత్రం ప్లీజ్ చిన్న సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి సపోర్ట్ చేస్తే రాసిస్తున్నా. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. మీ కమెంట్కి ఒక డెడికేట్ వీడియోని చేసి లేదంటే కమెంట్లో రిప్లై ఇవ్వడం ఇలాంటివి ఏదో ఒకటి చేస్తాను. డెఫినెట్గా కమెంట్ అనేది అందరికీ యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం పక్క డెడికేట్ వీడియోని చేసి మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది, దెన్ ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఏం నేర్చుకున్నారు, ఈ 3 సెట్టింగ్స్లో మీకు ఏది ఇంపార్టెంట్ అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ సబ్స్క్రైబర్స్ని బట్టి మీ ఛానల్ది చెక్ చేసి దాని తర్వాత మీ ఎటువంటి వీడియో చేయకూడదు, ఎటువంటి వీడియోస్ చేయాలి, ఎలా అప్లై చేయాలి ఏంటనేది నెక్స్ట్ ఫుల్ డెడికేట్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. సో ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.